d ఇంటూ 4d పవర్ 4 హోల్ పవర్ 1/2 అనే సమాసాన్ని రాడికల్ ఎక్స్ప్రెషన్గా రాయండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ఏదైనా ఒక దానికి ఘాతాంకం 1/2 ఉంటే నిర్వచనం ప్రకారం అది దాని వర్గమూలానికి సమానం. ఇది మీకు తెలుసు కదా. అంటే x పవర్ 1/2 ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x. ఇదే సూత్రాన్ని మనకిచ్చిన ఎక్స్ప్రెషన్కు అప్లై చేద్దాం. d ఇంటూ 4d పవర్ 4 హోల్ పవర్ 1/2. ఇక్కడ d ఉంది, దీనిని పక్కన పెట్టి 4d పవర్ 4 హోల్ పవర్ 1/2ని సింప్లిఫై చేద్దాం. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4d పవర్ 4కి సమానం కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. d స్క్వేర్ రూట్ ఆఫ్ 4d పవర్ 4. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో మీకు తెలుసు కదా. ఎక్స్పోనెంట్ ప్రాపర్టీస్ లేదా ఘాతాంక న్యాయాల ప్రకారం ఇది d ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d పవర్ 4కి సమానం. అంటే d ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d పవర్ 4. 4కు వర్గమూలం ఎంత చెప్పండి? 2 కదా. dని ముందు రాస్తాను. d ఇంటూ 2 ఇంటూ d పవర్ 4. దీనికి రూట్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ d పవర్ 4 అనేది d స్క్వేర్ అవుతుంది. ఇది పాజిటివ్ రూట్ కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ d నెగిటివ్ అయినా సరే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఇచ్చింది d స్క్వేర్ అనుకోండి, అప్పుడు dకి అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇచ్చింది d పవర్ 4 కాబట్టి ఆ అవసరం లేదు. మనకు ఏం మిగిలింది? d ఇంటూ 2 ఇంటూ d స్క్వేర్. దీనిని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ d ఇంటూ d స్క్వేర్లో సేమ్ బేస్ d ఉంది కాబట్టి ఘాతాంక న్యాయాల ప్రకారం ఎక్స్పోనెంట్స్ను యాడ్ చేయాలి. మనకేం వస్తుంది? d క్యూబ్ కదా. అంటే 2d క్యూబ్ వచ్చింది. దీనిని ఇంకో విధంగా కూడా పొందవచ్చు. అదే ఘాతాంక న్యాయాలను డైరెక్ట్గా ఉపయోగించడం. d ఇంటూ 4d పవర్ 4 హోల్ పవర్ 1/2 పారాంథసిస్లో ఉన్నదానిని విభజిస్తే మనకు ఇక్కడ లబ్ధ రూపంలో ఉంది కాబట్టి ఘాతాంకాలను రెండింటికి తీసుకోవాలి, తర్వాత రెండింటిని గుణించాలి. దీనినే తిరిగి రాస్తున్నాను. d ఇంటూ 4 పవర్ 1/2 ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4కు సమానం. 4కు రూట్ ఎంత? 2 కదా. అలాగే d పవర్ 4 హోల్ పవర్ 1/2 ఏమవుతుంది? ఇక్కడ తిరిగి ఎక్స్పోనెంట్ ప్రాపర్టీస్ని ఉపయోగిస్తే d పవర్ 4 ఇంటూ 1/2కి సమానం. సేమ్ బేస్ ఉండి ఘాతాంకం ఉంటే రెండు ఘాతాంకాలను గుణించాలి. వీటిని తర్వాత వీడియోలో నేర్చుకుందాం. 4 ఇంటూ 1/2 ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది. అంటే d ఇంటూ 2 ఇంటూ d స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 2d క్యూబ్గా వస్తుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.